ఆలోచించాడు. వారు చేస్తున్న వెట్టి చాకరీ చూశాడు. చూసి వీరు నా వాళ్ళు, వీరు నా ప్రజలు, వీరంతా ఎవరో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి. వారిని చూసి వారి మీద జాలిపడ్డాడు మోసెస్. అందుకే మనం కూడా అందుకే బైబిల్ ఎవరైతే నిత్యము ధ్యానిస్తారో, బైబిల్ ఎవరైతే చదువుతుంటారో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, లేక మన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారిని ఎలాగైనా దేవుళ్ళకి నడిపించాలి అనే తపన ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు నా కుటుంబం, నేను బాగుంటే చాలు అనుకున్న వారిని దేవుడు పట్టించుకోడు, వదిలేస్తాడు. స్వార్థం ఉన్నవాడిని దేవుడు వదిలేస్తాడు, వారిని దేవుడు ఆశీర్వదించడు. అసూయ, మత్సరము, నేను బాగుంటే చాలు, లేక నా కుటుంబం బాగుంటే చాలు, లేక నా బంధువులు బాగుంటే చాలు అనుకున్న